ప్రభువైన మా దైవమా యేసు, నీ కృపలో దేవా నాయనా ప్రభా మమ్మల్ని ఆదరించండి. ఈ యొక్క ఆదివారపు ఆరాధన దేవా ఆది నుంచి అంతము వరకు దేవా నాయనా ప్రభా నీ యొక్క నామ మహిమాధ్యక్షతను దేవా నాయనా ప్రభా మీరు జరిగించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేయించున్నాం. ఎవరెవరైతే దేవా నాయనా ప్రభా ఏ ఆశలతో దేవా నాయనా ప్రభా నీ మందిరములోనికి వచ్చారో, ఆశపడే ప్రాణమును తృప్తిపరిచే దైవమా యేసు, వారి ఆశలను మీరు నెరవేర్చండి. దేవా నాయనా ప్రభా పాటలు పాడి నిన్ను స్తుతించడానికి, కీర్తనలు బాగా ధ్యానములు చేసి దేవా నాయనా ప్రభా నీ యొక్క మాటలను దేవా మా హృదయపూర్వకముగా గ్రహించడానికి నీ గొప్ప సహాయం దయచేయండి. దేవా నాయనా ప్రభా నీ నామ మహిమార్థమై దేవా నాయనా ప్రభా నీ జనులు సాక్ష్యము పలుకుచుండగా దేవా నాయనా ప్రభా ఇదిగో దేవా నాయనా ప్రభా మాలో విశ్వాసాన్ని పురుకొల్పడానికి, ఇదిగో మా దేవుడు గొప్ప కార్యములు చేసే దేవుడని దేవా నాయనా ప్రభా నిన్ను స్తుతించడానికి నీ గొప్ప సహాయమును దయచేయండి. స్తుతి ఆరాధన నీకు ఇంపైన ధూపము వలె దేవా నాయనా ప్రభా మా చేతులెత్తుట నీకు ఉదయకాలపు నైవేద్యములు వలె ఉండడానికి నీ గొప్ప సహాయమును దయచేయండి. ఇదిగో పూర్ణాత్మతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ బలముతోనూ దేవా నాయనా ప్రభా నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి నీ నామాన్ని ఘనపరిచే ఆ గొప్ప ధన్యతను దేవా నాయనా ప్రభా మీరు మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేయించున్నాము. ఉన్నతమైన దైవమా యేసు, వాక్యమై ఉన్నవాడు ఇదిగో ఈ యొక్క ఆదివారము దేవా నాయనా ప్రభా నువ్వు మాతో ఏం మాట్లాడినై ఉన్నావో ఆ మాటలను మేము హృదయపూర్వకముగా గ్రహించడానికి, ఇదిగో దేవా నాయనా ప్రభా మా జీవితమును దేవా నీ వాక్యానుసారముగా బ్రతకడానికి నీ గొప్ప సహాయమును దయచేయండి. ఇదిగో దేవా నాయనా ప్రభా నీ మందిరములోనికి తెస్తున్న ప్రేమపూర్వక అర్పణలను, కానుకలను, దశమ భాగములను మీరు అంగీకరించి దేవా నాయనా ప్రభా ఇదిగో దేవా నాయనా ప్రభా నూరంతల ఆశీర్వాదం మాపై కుమ్మరించమని, అదే రీతిగా దేవా నాయనా ప్రభా నీ బల్లను సమీపించుచుండగా దేవా నాయనా ప్రభా నీలో పాలివారమై దేవా నాయనా ప్రభా పాపమును విడిచిపెట్టి పరిశుద్ధముగా బ్రతుకుటకు నీవే నీ గొప్ప సహాయమును మాకు దయచేయమని, ఇదిగో దేవా ఈ యొక్క ఆదివారపు ఆరాధన దేవా నాయనా ప్రభా ఆది నుంచి అంతము వరకు నీ యొక్క నామ మహిమాధ్యక్షతను జరిపించుకొని మా అందరిపైన మీ మెండైన దీవెనలు ఆశీర్వాదములు కుమ్మరించమని నజరేయుడైన యేసు నామములో మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్య అనే పాటను పాడి దేవుని స్తుతించుకుందాం. హల్లెలూయా. స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా, స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా, నీవే నా ఆరాధన యేసయ్యా, నీవే నా స్తుతి పాత్రుడా యేసయ్యా, నీవే నా ఆత్మలో ఆనందమయ్యా, నీవే నా జీవిత మకరందమయ్యా, స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా, స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. గాఢాంధకారములోన వెలుగై నడిపించినావా, అగాధ జలములలోన మార్గము చూపించినావా, గాఢాంధకారములోన వెలుగై నడిపించినావా, అగాధ జలములలోన మార్గము చూపించినావా, అనుదినము మన్నాను పంపి ప్రజలను పోషించినావా, అనుదినము మన్నాను పంపి ప్రజలను
పోషించినావా, నీ ప్రజలను పోషించినావా. స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా. స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా. అగ్నిగుండము నుండి మనను విడిపించినావు, సింహపు నోటి నుండి మరణము తప్పించినావు. అగ్నిగుండము నుండి నీవు విడిపించినావు, సింహపు నోటి నుండి మరణము తప్పించినావు. ప్రతిక్షణము నీవు తోడుగా నుండి ప్రజలను రక్షించినావు. ప్రతిక్షణము నీవు తోడుగా నుండి ప్రజలను రక్షించినావు, నీ ప్రజలను రక్షించినావు. అందరం కలిసి స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా. 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 దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా అనే పాటను పాడి దేవుని స్తుతించుకుందాం. హల్లెలూయా. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచి ఉండుట, కూర్చుండుట లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా
చూచువాడా నిత్యంగా చూవాడా నన్ను చూచువాడా నిత్యంగా చూవాడా వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట లేచి ఉండుట కూర్చుండుట లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా బాగుగా ఎరిగి ఉన్నావు బాగుగా ఎరిగి ఉన్నావు రాజా బాగుగా ఎరిగి ఉన్నావు బాగుగా ఎరిగి ఉన్నావు రాజా బాగుగా ఎరిగి ఉన్నావు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎవరికి ఎవరు ఈ లోకంలో అనే పాటను పాడి దేవుని స్తుతించుకుందాం. హల్లెలూయా. ఎవరికి ఎవరు ఈ లోకములో ఎంతవరకు మనకి బంధము ఎవరికి ఎవరు ఈ లోకములో ఎంతవరకు మనకి బంధము ఎవరికి ఎవరు సొంతము ఎవరికి ఎవరు శాశ్వతము ఎవరికి ఎవరు సొంతము ఎవరికి ఎవరు శాశ్వతము మన జీవితం ఒక యాత్ర మన గమ్యమే ఆ యేసు మన జీవితం ఒక పరీక్ష దాని గెలవడమే మన తపన మన జీవితం ఒక యాత్ర మన గమ్యమే ఆ యేసు మన జీవితం ఒక పరీక్ష దాని గెలవడమే మన తపన తల్లిదండ్రుల ప్రేమ ఈ లోకమున్నంత వరకే అన్నదమ్ముల ప్రేమ అనురాగమున్నంత వరకే తల్లిదండ్రుల ప్రేమ ఈ లోకమున్నంత వరకే అన్నదమ్ముల ప్రేమ అనురాగమున్నంత వరకే స్నేహితుల ప్రేమ ప్రియురాలి ప్రేమ స్నేహితుల ప్రేమ ప్రియుని ప్రేమ నీదనమున్నంత వరకే నీదనమున్నంత వరకే మన జీవితం ఒక యాత్ర మన గమ్యమే ఆ యేసు మన జీవితం ఒక పరీక్ష దాని
పరీక్ష, దాని గెలవడమే మన తపన. ఈ లోక శ్రమలు ఈ దేహమున్నంత వరకే, ఈ లోక శోధనలు క్రీస్తులో నిలిచేంత వరకే, ఈ లోక శ్రమలు ఈ దేహమున్నంత వరకే, ఈ లోక శోధనలు క్రీస్తులో నిలిచేంత వరకే. యేసులో విశ్వాసం, యేసుకై నిరీక్షణ, యేసులో విశ్వాసం, యేసుకై నిరీక్షణ, కాదన్నడు నీకు వ్యర్థం, కాదన్నడు నీకు వ్యర్థం. మన జీవితం ఒక యాత్ర, మన గమ్యమే ఆ యేసు. మన జీవితం ఒక పరీక్ష, దాని గెలవడమే మన తపన. మన జీవితం ఒక యాత్ర, మన గమ్యమే ఆ యేసు. మన జీవితం ఒక పరీక్ష, దాని గెలవడమే మన తపన. మన జీవితం ఒక యాత్ర, మన గమ్యమే ఆ యేసు. మన జీవితం ఒక పరీక్ష, దాని గెలవడమే మన తపన. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా చెప్దాము. దేవుడు నాకు రక్షకుడై ఉన్నాడు, దేవుడు నాకు ఆధారమై ఉన్నాడు. నేను ఎన్ని శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, సర్వోన్నతుడైన నా దేవుని మీద ఎల్లప్పుడూ ఆధారపడతాను. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, సర్వోన్నతుడైన నా దేవుని మీద ఎల్లప్పుడూ ఆధారపడతాను. ఆయన మీద పూర్తి విశ్వాసం ఉంచుతాను. ఆయన మీద పూర్తి విశ్వాసం ఉంచుతాను. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా అనే పాటను పాడి దేవుని స్తుతించుకుందాం. హల్లెలూయా. నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. నీవైన మార్గము, సత్యము, జీవము, నీవైన రక్షణ, విమోచన, దుర్గము. నీవైన మార్గము, సత్యము, జీవము, నీవైన రక్షణ, విమోచన, దుర్గము. నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును. నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు, మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారావు. ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు, మమ్మును కాపాడుటకు నీవే
రాజుగా మారావు. నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా, నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. నేను వెదకకపోయినా నన్ను వెదకితివి, నే ప్రేమించకపోయినా నాకై ప్రాణము పెట్టితివి. నేను వెదకకపోయినా నన్ను వెదకితివి, నే ప్రేమించకపోయినా నాకై ప్రాణము పెట్టితివి. నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా, నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే ఆరాధింతును, 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 ఆరాధింతును నిన్నే ఆరాధింతును. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఊహించని కార్యములు చూచెదను అనే పాటను పాడి దేవుని స్తుతించుకుందాం. హల్లెలూయా. ఊహించని కార్యములు చూచెదను, ఊహించని కార్యములు చూచెదను, ఊహించని కార్యములు చూచెదను, నా యేసు నాకై చేయుచున్నాడు. ఊహించని కార్యములు చూచెదను, ఊహించని కార్యములు చూచెదను, ఊహించని కార్యములు చూచెదను, నా యేసు నాకై చేయుచున్నాడు, 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 అతి త్వరలో నా కొరకు చేయుచున్నాడు, 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 అతి త్వరలో నా కొరకు చేయుచున్నాడు. ఏ స్థలములో నేనున్న భయము లేదుగా, ఏ స్థితిలో నేనున్న దిగులు లేదుగా, ఏ సమయమందైనను చింత లేదుగా, విస్తారమైన కృప ఉండగా. ఏ స్థలములో నేనున్న భయము లేదుగా, ఏ స్థితిలో నేనున్న దిగులు లేదుగా, ఏ సమయమందైనను చింత లేదుగా, విస్తారమైన కృప ఉండగా, కృప ఉండగా, కృప ఉండగా, విస్తారమైన కృప నాతోనే ఉండగా, కృప ఉండగా, కృప ఉండగా, విస్తారమైన కృప నాతోనే ఉండగా. భయము లేదయ్యా, దిగులు లేదయ్యా, విస్తారమైన కృప నాతోనే ఉండగా. భయము లేదయ్యా, దిగులు లేదయ్యా, విస్తారమైన కృప నాతోనే ఉండగా. ఎంత ఘోర పాపినైన నన్ను విడువలేదయా, నీ ప్రేమను చూపాబుకి వచ్చినావయ్యా, నా పాపమంత సిలువలో మోసినావయ్యా, నీ నీతి దానంగా నాకు ఇచ్చినావయ్యా. ఎంత ఘోర పాపినైన నన్ను విడువలేదయా, నీ ప్రేమను చూపాబుకి వచ్చినావయ్యా, నా పాపమంత సిలువలో మోసినావయ్యా, నీ నీతి
నీతిని దానంగా నాకు ఇచ్చినావయ్యా, నీ నీతిని దానంగా నాకు ఇచ్చినావయ్యా, నీ నీతిని దానంగా నాకు ఇచ్చినావయ్యా, 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 నీ నీతిని దానంగా నాకు ఇచ్చినావయ్యా, 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 నీ నీతిని దానంగా నాకు ఇచ్చినావయ్యా. భయము లేదయ్యా, దిగులు లేదయ్యా, విస్తారమైన కృప నాతోనే ఉండగా. 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 దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది. ఇంతవరకు చక్కని పాటలు పాడి దేవాది దేవుని యొక్క ఉన్నతమైన నామాన్ని మనందరం మహిమపరిచాం. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. ఇప్పటి వరకు పాటల్లో నడిపించిన దేవుడు ఇక ముందు జరగబోయే కార్యక్రమం అంతట్లోనూ తన సన్నిధి యొక్క ప్రత్యక్షతను మనకి తోడుగా ఉంచి కీర్తనల భాగ ధ్యానమందును, సాక్ష్యముల యందును, స్తుతి ఆరాధన యందును, వాక్య పరిచర్య యందును దేవునికి మన యొక్క కానుకలను, దశమ భాగములను, అర్పణలను అర్పించే సమయమందును మరి అలాగే ఆయన యొక్క శరీరములోను ఆయన రక్తములోను పాలిభాగస్థులమై ఉండగా దేవుడే మనల్ని పరిశుద్ధపరచి పవిత్రులుగా మార్చి ఇదిగో ఆయన మందిరములోనికి వచ్చిన మనందరినీ ఆయన దీవించి ఆశీర్వదించి ఈ యొక్క వారమంతా తన కృపలో మనల్ని నడిపించులాగును మన మధ్యలో ఉన్న సహోదరులు మాధవరావు గారు ముందుకు వచ్చి ప్రార్థన చేయాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కృపా కనికరం గల ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రశస్త నామములో వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. నా తండ్రి, నా రక్షక, నా విమోచక, నా యేసయ్య, నాయన ఎప్పటి వలె తండ్రి ఈ దినం తండ్రి ఆదివారం దినమున మేమందరము కూడుకొని నీ సన్నిధిలో మొరపెట్టుచుండగా మా మొరలు మీరు వింటారని ఆశిస్తున్నాం ప్రభువా. నాయన మాకేది కావాలో నీకు తెలుసును ప్రభువా. అన్నీ దయచేయగల సమర్థుడు మీరు తండ్రి. మాకు కావలసిన ఆత్మీయ ఆహారము, శారీరక ఆహారం దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి ఈ దినము పాటలలోనూ, ఆరాధనలోనూ, కీర్తనల్లోనూ, వాక్యంలోనూ మీరే ఉండి మహిమపరచుకోమని ప్రార్థిస్తున్నాను దేవా. అలాగే తండ్రి ఇదిగో నాయన నీ శరీరం అనే రొట్టెను, అలాగా నీ రక్తం అనే ద్రాక్షారసం మేము తీసుకుంటుండగా మేము యోగ్యులుగా ఉండడానికి మాలో ఉన్న పాపములన్నీ కడగమని నాయన నేను ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీకు వందనాల స్తోత్రములు. ఆది నుండి అంతవరకు మీరే ఉండి మహిమపరచుకోమని ఈ చిన్న ప్రార్థన నీ పాదాల చెంత చేర్చుకోమని నజరేయుడి నేర్చునామంలో ప్రార్థిస్తూ బ్రతిమలాడుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రార్థన చేసిన మాధవరావు గారికి దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి మనందరము లేచి నిలబడినట్లయితే 44వ సంకీర్తన 44వ సంకీర్తన మొదటి 10 వచనములు లేదంటే మొదటి 13 వచనములను మన మధ్యలో ఉన్న సహోదరి రమ్య వచ్చి ధ్యానం చేయాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. 44వ సంకీర్తన మొదటి నుండి 13 వచనములు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కీర్తనల భాగం 44వ అధ్యాయం 1 నుంచి 13వ వచనాలు చదువుకుందామండి. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గురించి
మేము చెప్పులారా విని ఉన్నాము. మా పితరులు దానిని మాకు వివరించిరి. నీవు నీ భుజములను చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. జనములను నిర్మూలములు చేసి వారిని వ్యాపింపచేసితివి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు. వారు వారికి జయమియ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి కనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, మా ముఖకాంతియే వారికి విజయము కలుగజేస్తాను. దేవా, నీవే నా రాజువు. యాకోబును పూర్ణ రక్షణ కలగా నాజ్ఞాపి నీ నామము వలనే మా మీదకి లేచు వారిని మేము త్రొక్కివేయుదము. నేను నా వింటిని నమ్ముకొనును. నా కత్తియు నన్ను రక్షింపజాలదు. మా శత్రువులు చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే. మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. దినమల్లా మేము దేవుని యందు అతిశయింపబడుచున్నాము. నీ నామమును బట్టి నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అయితే ఇప్పుడు నీవు మమ్మను విడనాడి అవమానపరుచుచున్నావు. మా సేనలతో కూడా నీవు బయలుదేరి ఉన్నావు. శత్రువుల ఎదుట నీవు రాకుండా మమ్మను వెనుకకు పారిపోజేయుచున్నావు. మమ్మను ద్వేషించువారు ఇష్టం వచ్చినట్లు మమ్మను దూషించుచున్నారు. భోజన పదార్థముగా ఒకడు గొర్రెలను అప్పగించినట్లు నీవు మమ్మను అప్పగించి ఉన్నావు. అన్యజనులలోనికి మమ్మను చెదరగొట్టి ఉన్నావు. అధికమైన ధన చెప్పక ధన ప్రాప్తులేకే నీవే నీ ప్రజలను అమ్మి ఉన్నావు. మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మను నిందాస్పదముగా చేయున్నావు. మా చుట్టూ నున్నవారి దృష్టికి అపహాస్యముస్పదముగా ఎగతాళికి కారణముగా మమ్మను ఉంచి ఉన్నావు. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించును గాక. వాక్య ధ్యానం చేసినటువంటి సహోదరి అక్షమ్మకు దేవుని నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అందరం లేచి నిలబడదాం. ఈ రోజుకి మరి సాక్ష్యాలు ఉండవు. సూర్యనారాయణ మేష్ గారు కానుకల సమయంలో వచ్చారు, ఆరాధనలో నడిపిస్తారు. హల్లెలూయా. మనమందరం లేచి నిలబడదాం. హల్లెలూయా.
హల్లెలూయా 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 స్తుతి 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 స్తోత్రములు స్తోత్రములు దేవా సజీవుడా సత్యవంతుడా సకల ఆశీర్వాదములు మీకే వందనాలు మీకే స్తోత్రాలు మీకే స్తుతులు మీకే మహిమ మీకే ఘనత మీకే ప్రభావములు చెల్లిస్తున్నాం దేవా రాజులకు రాజా మీకే వందనాలు ప్రభులకు ప్రభువా మీకే వందనాలు వందనాలు స్తుతులు 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 స్తోత్రములు 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 దేవా యెహోవా రాఫా యెహోవా షమ్మా యెహోవా ఈరేగా ఉన్న దేవా మీకే వందనాలు దేవా మీకే స్తోత్రాలు దేవా ఈ క్షణము మేము జీవించి ఉన్నామంటే కేవలం మీ కృప వలనే ప్రభా మీకే వందనాలు దేవా నీ కృపను బట్టి వందనాలు దేవా నీ బలమును బట్టి వందనాలు వందనాలు దేవా నీ బలమైన నామమును బట్టి మీకే వందనాలు దేవా మీకే స్తోత్రాలు దేవా మీకే స్తుతులు దేవా మీకే మహిమ మీకే ఘనత మీకే ప్రభావములు చెల్లిస్తున్నాం దేవా హల్లెలూయా 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 ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం అన్నింట గణనామం ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం అన్నింట గణనామం స్తుతి పాటలెన్నో పాడుచు ధ్యానింతును క్రీస్తు నామమందు మహిమను కీర్తింతును స్తుతి పాటలెన్నో పాడుచు ధ్యానింతును క్రీస్తు నామమందు మహిమను కీర్తింతును వేవేనోలతో స్తుతిని పాడేదా వేవేనోలతో స్తుతిని పాడేదా యేసు నందే సత్యం యేసులోనే మార్గం యేసే నా నిత్య జీవము యేసు నందే సత్యం యేసులోనే మార్గం యేసే నా నిత్య జీవము ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం అన్నింట గణనామం ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం అన్నింట గణనామం ప్రభు నామము ఎంతో బలమైనది అన్ని నామముల కంటే హెచ్చైనది ప్రభు నామము ఎంతో బలమైనది అన్ని నామముల కంటే హెచ్చైనది ఆ నామమంతే రక్షణ సోదర ఆ నామమంతే రక్షణ సోదర యేసయ్య రక్తము చిందించెనా యేసయ్య రక్తము చిందించెనా యేసే నా రక్షణ యేసే విమోచన యేసే నా నిరీక్షణ యేసే నా రక్షణ యేసే విమోచన యేసే నా నిరీక్షణ ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం అన్నింట గణనామం ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం అన్నింట గణనామం నామము ఎంతో బలమైనది అపవాది క్రియలయ పరచునది ప్రభు నామము ఎంతో బలమైనది అపవాది క్రియలయ పరచునది భయమేల నీకు సోదరా భయమేల నీకు సోదరా సాతాను సిలువలో ఓడిపోయేగా సాతాను సిలువలో ఓడిపోయేగా యేసే రక్తము జయం యేసు నామమే జయం యేసు నామమే విజయం యేసే రక్తము జయం యేసు నామమే జయం యేసు నామమే విజయం అందరం కలిసి ఆరాధించు యేసయ్య నామం అన్నింట గణనామం ఆరాధించు ఆరాధించు యేసయ్య నామం అన్నింట గణనామం ఆరాధించు ఆరాధించు యేసయ్య నామం
ఆరాధించు ఆరాధించు యేసయ్య నామం అన్నింట ఘననామం 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 ప్రార్థనకు జవాబు దయచేసే దేవుడా మీకే వందనాలు దేవా. నీ యొక్క నామముల అపవాది క్రియలు లయపరచబడతాయని సెలవిచ్చిన వాడా మీకే వందనాలు దేవా. మేము దేనికి భయపడనక్కర్లేదు, మేము దేనికి చింతించనక్కర్లేదు ప్రభా. నీ యొక్క గొప్ప నామముల ఆధారపడితే చాలు ప్రభా. మీకే వందనాలు దేవా. మీ నామమును బట్టి వందనాలు దేవా. మీ యొక్క శక్తిని బట్టి వందనాలు దేవా. మీ యొక్క ప్రేమను బట్టి వందనాలు దేవా. మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఫలింపజేయుటకు శక్తి గలవాడవు నా స్థితిని మార్చగల నిజమైన దేవుడవు ఫలింపజేయుటకు శక్తి గలవాడవు నా స్థితిని మార్చగల నిజమైన దేవుడవు యందు నిలచే కృపని భరించే వరనీయము యేసు. నీవే ద్రాక్షావల్లివి నీయందు నిలుచువాడు ఎన్నటికీ ఎండిపోరంటివి. నీవే ద్రాక్షావల్లివి నీయందు నిలుచువాడు ఎన్నటికీ ఎండిపోరంటివి. నీయందు నిలుచువారు బహుగా ఫలింతురు అంటివి. నీయందు నిలుచువారు బహుగా ఫలింతురు అంటివి. ఫలింపజేయుటకు శక్తి గలవాడవు నా స్థితిని మార్చగల నిజమైన దేవుడవు. ఫలింపజేయుటకు శక్తి గలవాడవు నా స్థితిని మార్చగల నిజమైన దేవుడవు. యందు నిలిచే కృపణీయుడు యేసు. నీలో ఫలించే వరనీయుడు యేసు. మంచి కాపరి నీవే, నీ స్వరమును వినువాడు ఎన్నటికీ త్రోవ తప్పడంటివి. మంచి కాపరి నీవే, నీ స్వరము వినువాడు ఎన్నటికీ త్రోవ తప్పడంటివి. నీ యొద్దకు వచ్చువారు విశ్రాంతి నొందెదరు అంటివి. నీ యొద్దకు వచ్చువారు విశ్రాంతి నొందెదరు అంటివి. ఫలింపజేయుటకు శక్తి గలవాడవు నా స్థితిని మార్చగల నిజమైన దేవుడవు. ఫలింపజేయుటకు శక్తి గలవాడవు నా స్థితిని మార్చగల నిజమైన దేవుడవు. యందు నిలిచే కృపణీయుడు యేసు. నీలో ఫలించే వరనీయుడు
ఎందు నిలిచే కృపణీయుడు యేసు నీలో ఫలించే వరమీయుడు యేసు ఎందు నిలిచే కృపణీయుడు యేసు నీలో ఫలించే వరమీయుడు యేసు నీలో ఫలించే గుణము మాకు దయచేయండి ప్రభా. నీతో నిత్యమైన సహవాసం కలిగించకు మాకు ఈ యొక్క ద్రాక్షావళి తీగలుగా ఉండటకు మీరే మాకు సహాయం దయచేయండి దేవా. మీకే వందనాలు దేవా. మీకే స్తోత్రం దేవా. ఈ స్తుతి ఆరాధన దేవునికి అంకితం చేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క నెల ఆఖరి ఆదివారం మనందరితో మాట్లాడులాగున వినగలిగిన హృదయంలో దేవుడు మనకు అనుగ్రహించలాగున సహోదరి బృందావని ముందుకు వచ్చి ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. ప్రార్థనతో అందరం ఏకీభవిద్దాం. ప్రార్థనా సమయంలో తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మహోన్నత గొప్ప దేవుడా, అద్భుతకరం ఆశ్చర్య కార్యములు చేయవాడా, ఆలోచనకర్త, నీకే స్తుతి స్తోత్రములు ప్రభా. ఇదిగో దేవాలైనా ఈ దినములను ఇలా ఉన్నామంటే కేవలం నీ ఉచితమైన కృప ప్రభారైనా. కీర్తనలో మీరు తోడుగా ఉన్నారు, పాటల్లో మీరు తోడుగా ఉన్నారయ్యా. ఆరాధనలో ప్రభానైనా మీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా జరిగించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. ఇదిగో ప్రభువానైనా తండ్రి, నీ వాక్యము ద్వారా నీ దాసులతో మాతో మాట్లాడండి. నీ మాటల ప్రకారంగా మేము జీవించే కృపాశక్తి మాకు దయచేయమని అయా. కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు శక్తిగల నామంలో బ్రతిమాలు అడుగుచున్నాను. ఆమేన్. ప్రార్థన చేసిన సహోదరికి వందనాలు. అందరికీ వందనములను తెలియజేయుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యములోనికి వెళదాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 2వ వచనం నుండి 8వ వచనం వరకు నేను చదువుతాను. బైబిల్ ఉన్న వారందరూ తెరవాలని మనం చేస్తున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 2వ వచనం నుండి 8వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బేతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధిగ్రస్తుడైనను బాగుపడును. గనుక ఆ మండపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. యేసు వాడు పడియుండుట చూసి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడ కోరుచున్నావా అని వానిని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చాను. యేసు, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కల్వరీ ఫ్యామిలీ
దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి ఇచ్చినటువంటి సంఘం. ఈ సంఘము దేవుని సంఘము. ఈ దేవుని సంఘము ఎలా ఉండాలంటే, వాక్యము దేవుడు చెప్పేటప్పుడు భక్తి శ్రద్ధలతో వాక్యము వినే సంఘముగా ఈ సంఘం ఉండాలి. దేవుడు వాక్యము చెప్తుండేటప్పుడు ఆ వాక్యమును శ్రద్ధగా విని, ఈ వాక్యము నాకు ఎలాంటి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది, ఈ వాక్యము ద్వారా నేను ఏమి నేర్చుకోగలుగుతున్నాను, ఈ దేవుని యొక్క వాక్యం వలన నేను సరిచేయబడాలి, సరిదిద్దబడాలి అనేటటువంటి తపన, అనేటటువంటి వాంఛ కలిగినటువంటి సంఘముగా ఈ సంఘం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈరోజు దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటలు విని, ఈ మాటలు నా జీవితానికి ఎలా ఉపయోగపడతాయి, ఈ మాటల వలన నేను పొందే ప్రయోజనం ఏమిటి, పొందబోయే ప్రయోజనం ఏమిటి అనేటటువంటి మొదలైన విషయాలు ఆలోచింపగలిగినటువంటి సంఘముగా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. మన సంఘము సమాజములో భక్తి కలిగినటువంటి సంఘముగా ఎదగాలని, మన సంఘములు సమాజములో ఆశీర్వదింపబడినటువంటి సంఘాలుగా ఎదగాలని మనసారా నేను కోరుకుంటున్నాను. కనుక సంఘము నోట్స్ రాయడం మొదలుపెట్టండి. చదవడం రాయడం వచ్చిన వాళ్ళందరూ ఒక నోట్స్ రాయడం మొదలుపెట్టండి. వాక్యము ఏమిటి, ఏ రోజు కార్యక్రమాలు ఏమిటి అని మనం రాయగలిగినప్పుడు ఇంకా మరింత ప్రయోజనం మన సంఘం పొందుకుంటుందని నేను మనసారా మీకు తెలియజేయుచున్నాను. రానున్న దినాలలో మన సంఘము ఆశీర్వదింపబడినటువంటి సంఘాలలో ఒక సంఘముగా ఉండాలని దైవ సేవకుడిగా నేను మనసారా కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. వాక్యము చదువుకున్నా. ఈ యొక్క వాక్యములో ఉండేటటువంటి విషయాలని ముందు మీకు తెలియజేస్తాను. భక్తి శ్రద్ధలతో వాక్యం వినండి. ఇప్పుడే కదా చెప్పాను, వాక్యము భక్తి శ్రద్ధలతో వినండి. ఇంక ఏ పని పెట్టుకోకండి. మీ మనసులన్నీ కూడా ఇక్కడే ఉండాలి, వాక్యం మీద ఉండాలి, చదవబడినటువంటి వాక్యం. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడినటువంటి ఒక కొలను కలదు, ఒక చెరువు ఉంది. ఆ యొక్క చెరువు పేరు మన శ్రీకాకుళం భాషలో ఆ చెరువు పేరు బెతెస్దా. బెతెస్దా అంటే అర్థం ఏమిటనంటే కరుణా గృహము. బెతెస్దా అంటే దాని యొక్క అర్థం ఏంటంటే కరుణా గృహం. నాతో చెప్పండి, కరుణా గృహము. బెతెస్దా అనగా కరుణా గృహము అని దానికి అర్థం. ఈ బెతెస్దా అనబడినటువంటి కోనేరు కరుణా గృహముగా ఎందుకు చెప్పబడుతుందంటే, ఈ బెతెస్దా అనబడినటువంటి కోనేరు యేసుక్రీస్తు వారికి సాదృశ్యముగా కనిపిస్తుంది. యేసుక్రీస్తు వారు కరుణామయుడు, దయగలిగిన దేవుడు, జాలిగలిగిన దేవుడు. ఆ యొక్క గుణగణాలను బట్టి ఈ బెతెస్దా కోనేరికి ఆ పేరు వచ్చింది. ఈ యొక్క కోనేరు చుట్టూ
5 మండపాలు ఉన్నాయి. మండపం అంటే అర్థం ఏంటంటే ఒక షెల్టర్, 4 స్తంభాలు ఉంటాయి. ఆ స్తంభం మీద ఒక షెల్టరు ఉంటుంది. ఆ యొక్క మండపములో కూర్చోవడానికి అనుకూలముగా నిర్మిస్తారు. మన ప్రాంతాల్లో కొన్ని చెరువు గట్ల మీద మండపాలు ఉంటాయి, 1 లేక 2 ఉంటాయి. అక్కడ పెద్దలైనటువంటి వారు వచ్చి కూర్చుంటారు ఆ చెరువు గట్టు మీద, ఆ మండపం దగ్గర. కానీ ఈ బేతస్తా అనబడినటువంటి ఈ యొక్క కోనేరు చుట్టూ 5 మండపాలు అక్కడ ఉన్నాయి. ప్రతిరోజు ఈ యొక్క కోనేటి దగ్గరకు దేవదూత వస్తుంది. ఈ మండపాల్లో అనేక మంది రోగులు కూర్చుంటారు. ఈ దేవదూత వచ్చి ఏ సమయంలో ఈ దేవదూత వస్తుందో తెలియదు. ఆయా సమయాల్లో అని వ్రాయబడింది. ఆ దేవదూత వచ్చి ఆ నీటిని కదిలిస్తుంది. గమనించండి చాలా స్పష్టంగా, ఆ నీటిని కదిలించినప్పుడు మాత్రమే ఎవరైతే ఆ కోనేటిలో దిగుతారో ఎట్టి వ్యాధిగ్రస్తుడైనా బాగుపడిపోతాడు. ఒకే ఒక్క సమయం అది. ఏ సమయంలో ఆ దేవదూత వస్తుందో తెలియదు. పడివాపులు కాసి ఎదురు చూడాలి. ఆ కోనేటిలో దిగి ఆ దేవదూత నీళ్లు కదిలించినప్పుడు మాత్రమే ఎవరైతే ఆ సమయంలో దిగుతారో అటు వారు అందరూ ఎట్టి రోగస్తులైనా సరే బాగుపడి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత ఆగిపోద్ది. తర్వాత ఎంత దిగినా ఇక ఎవరు కూడా స్వస్థత పొందరు. ఆ సమయంలో మాత్రమే. ఇది కనిపెట్టుకొని ఉంటూ అనేకమైనటువంటి రోగులు, చాంద్ర రోగులు, కుంటివారు, గుడ్డివారు, పక్షవాతం గలవారు, రకరకాల జబ్బులు కలిగినటువంటి వారి యొక్క రోగమును బాగు చేసుకోవడానికి ఆ యొక్క చెరువు దగ్గరికి, బేతస్తా అనేటువంటి చెరువు దగ్గరికి వచ్చి ఈ మండపాల్లో వాళ్ళు ఉంటారు. అయితే 38 సంవత్సరాలట, 38 ఇయర్స్ నుండి ఒక పారాలసిస్, ఒక పక్షవాతం కలిగిన వాడు ఆ కోనేటి దగ్గరికి వస్తాడు. కోనేటి దగ్గరికి వస్తాడు. వచ్చి ఈ దేవదూత ఎప్పుడైతే వచ్చి నీళ్లు కదిలిస్తాదో ఆ కదిలింపబడినటువంటి సమయంలో వెళ్ళి ములగాలని అనుకుంటాడు. కానీ మనోడు వెళ్ళలేనటువంటి పరిస్థితి. గమనించండి, 38 ఇయర్స్ తను ఇలాగే వస్తున్నాడు. కానీ ఆ కోనేటిలో దిగలేకపోతున్నాడు. దిగుదాము అనే సమయంకి, ఏదోలా దిగుదామనే సమయంకి దేవదూత రావడం, నీళ్లు కదిలించడం, మిగతా ఊరు వచ్చి అందులో ములగడం, శుద్ధులై ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ మనవాడికి మాత్రము ఆ యొక్క స్థితి రాలేదు. 38 ఇయర్స్. యేసు ప్రభు వారు వచ్చారు, చూశారు. అయ్యా, నువ్వు స్వస్థత పొందాలని అనుకుంటున్నావా అని అడిగాడు దేవుడు. అయితే దానికి అతనేటి సమాధానం చెప్పాడంటే, నేను స్వస్థత పొందాలని ఇక్కడికి వస్తున్నాను సార్, కానీ ఆ దేవదూత వచ్చి నీళ్లు కదిలించే సమయంలో నేను దిగలేకపోతున్నాను. నాకంటే ముందు దిగి వారందరూ స్వస్థత పొంది వెళ్తున్నారు. నాకు అవకాశం లేకుండా పోయింది అని యేసుక్రీస్తు వారికి జవాబిచ్చాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని చెప్పిన వెంటనే వాడు వెంటనే దిగ్గు లేచి ఆ పరుపెత్తుకొని గంతులు వేస్తూ, అంతవరకు తనకు ఉన్నటువంటి ఆ జబ్బు నయమైపోయి అతను దేవుని స్తుతించి ఇంటికి వెళ్ళాడు, స్వస్థత నుండి వెళ్ళాడు. కోనేట్లో దిగాడా?
హలో, కోనేట్లో దిగలేదు. కోనేట్లో దిగకుండానే దేవుడు ఆ యొక్క పక్షవాతం గల ఆ రోగిని బాగు చేశాడు. ఈ పాఠం ద్వారా మనము ఒక 3 విషయాలు తెలుసుకుందాం. నేను చెప్పాను, కరుణాకర్ సంఘం ఇది, దేవుని సంఘం. దేవుని యొక్క మాటలో శ్రద్ధగా వినాలి. దేవుడు ఏదైతే చెప్పాడో దాని చొప్పున మనము జీవించగలిగినప్పుడు మన సంఘాలు దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. దేవునికి స్తోత్రం. ఈ యొక్క పాఠమును నేను ధ్యానం చేసినప్పుడు అందులో ఒక 3 విషయాలు నాకు కనిపించాయి ఈ పాఠం ద్వారా. ఈ 3 విషయాల్లో మొదటిది ఏమిటంటే, గుర్తించే దేవుడు యేసుదేవుడు. గుర్తించే దేవుడు యేసుదేవుడు. గుర్తించే దేవుడు యేసుదేవుడు. గుర్తిస్తాడు. యేసుదేవుడు గుర్తిస్తాడు, కనిపెడతాడు, చూస్తాడు. గుర్తించే దేవుడు యేసుదేవుడు గుర్తిస్తాడు. 38 సంవత్సరాల నుండి ఆ యొక్క రోగి స్వస్థత కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. 1 సంవత్సరం కాదు, 38 ఇయర్స్. 38 ఇయర్స్ తర్వాత గుర్తించాడు యేసుదేవుడు. గమనించండి, హౌ మెనీ ఇయర్స్? 38 ఇయర్స్. ఏమి మొదటి సంవత్సరమందు మొదటి దినమునందు దేవుడికి తెలియదా? ఈ పెరాలసిస్ వ్యాధి కలిగినటువంటి వ్యక్తి స్వస్థత కోరి ఇక్కడికి వచ్చాడు అనేటటువంటి విషయం యేసుక్రీస్తు వారికి తెలియదా? తెలుసు, ఆయనకి తెలుసు. కానీ ఎన్ని సంవత్సరాలు పట్టింది? 38 సంవత్సరాలు పట్టింది ఈయన్ని దేవుడు గుర్తించడానికి. ఈ పాఠం ద్వారా మన విశ్వాసాన్ని మనం ఇంకా పెంచుకోవాలి. ఈ పాఠం ద్వారా ఈ యొక్క మాటల యొక్క మర్మాన్ని అర్థం చేసుకొని ఆ విధముగా మనము జీవించగలిగినప్పుడు మనం ఆశీర్వదించబడతాము, మనము దీవించబడతాం. 38 సంవత్సరాలు నుండి ఆ రోగమును నయమును చేసుకోవాలని తాపత్రయపడి ఆ వ్యాధిగ్రస్తుడు బెతెస్దా కోనేటి దగ్గరికి వస్తున్నాడు. కానీ ప్రయోజనం పొందకుండానే మరలా ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. కానీ అతడు నిరాశ చెందలేదు, నిస్పృహ చెందలేదు. గమనిస్తున్నారా? ఇన్ని సంవత్సరాలు అయిపోతుందిలే, నేను ఇంకేమి స్వస్థత నొందుతాను, నాకు ఇంకా ఈ జబ్బు ఎప్పుడు నయం అవుతుంది, నా గతి ఇంతేలే, నా పరిస్థితి ఇంతేలే, నా బతుకు ఇంతేలే అని అతను అనుకోలేదు. నిరీక్షణ కలవాడి ఎదురు చూసి ఆయన ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితిలో 38 సంవత్సరాలకి దేవుడు తనని గుర్తించడం అనేది జరిగింది. ఆశగల ప్రాణాలను దేవుడు తృప్తిపరుస్తాడు. మనకి ఆశ ఉండాలి, మనకి కుతూహలత ఉండాలి. ఆశగల ప్రాణాలను దేవుడు తృప్తిపరిచి తీరుస్తాడు. ఏమిటి అని అంటే, నాకు ఒక దేవుడు ఉన్నాడు, నా దేవుడు సర్వశక్తిమంతుడు, నా దేవుడు కరుణామయుడు, నా దేవుడు జాలిగల దేవుడు, నా దేవుడు కృప చూపే దేవుడు, నా ఆశలను నెరవేరుస్తాడు, నా కోరికలను తీరుస్తాడు. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి నా దేవుడు నా ఆశను
నెరవేరుస్తాడు అని నిరీక్షణ కలిగి జీవించే జీవితము దేవుడు మనకు అనుగ్రహించాలని కోరుతున్నాను. ఈ సంఘానికి దేవుడు అనుగ్రహించాలి. మీరు గమనించండి, పాఠం 38 సంవత్సరాలు అయింది. అతడికి ఎంత ఆశ ఉన్నదో చూడండి. ఏ రోజుకైనా సరే నేను స్వస్థత పొందుతాను, ఆరోగ్యవంతుడిని అవుతాను, నాకు అవకాశం దొరుకుతుంది అని ఆశతో ఎదురు చూశాడే తప్ప ఏ రోజు కూడా అతను నిస్పృహ చెందలేదు. మరలా రిపీట్ చేస్తాను. మొదటి సంతానం అమ్మాయి పుట్టింది, రెండవ సంతానము అబ్బాయి కావాలి. ప్రార్థన చేసి ఎదురు చూస్తే రెండవ సంతానము కూడా అమ్మాయే పుడితే చర్చికి రావడం మానేశారు. అలాంటి అవిశ్వాసులుగా సంఘం ఉండకూడదు. ఎంతోమందికి సంతానం లేదు, ఎంతోమందికి పిల్లలు లేరు, ధనవంతులు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, వారికి సంతానము లేదు. మాకైతే అమ్మాయిని దేవుడిచ్చాడు, ప్రభువా నీవిచ్చినటువంటి బహుమానమని అని తృప్తి చెందడం లేదు. అవిశ్వాసము, అపనమ్మకం. సంఘము ఎప్పుడైతే అవిశ్వాసము అపనమ్మకములో ఉంటుందో దేవుని యొక్క సహాయం వారు పొందుకోలేరు, దేవుని యొక్క ఆశీర్వాదాలు వాళ్ళు పొందుకోలేరు. ఈ పాఠము ద్వారా మనము నేర్చుకునేటటువంటి గొప్ప విషయం ఏంటంటే, ఆశగల ప్రాణాలను దేవుడు తృప్తిపరుస్తాడు. నా ఆశ ఎప్పటికైనా దేవుడు తీరుస్తాడు, నా కోరిక ఎప్పుడైనా దేవుడు నెరవేరుస్తాడని మనము నిరీక్షించి ఎదురు చూసినప్పుడు దేవుడు గుర్తిస్తాడు. ఒక సమయం వస్తుంది, ఆ సమయమందు నీ దగ్గరికి వచ్చి నీవేదైతే ఆశించావో, నీవేదైతే కోరుకున్నావో ఆశను నెరవేర్చి కోరిన కోరికను తీర్చే దేవుడు యేసు దేవుడు. ఎంతకాలము, హౌ మెనీ టైం, ఎంతకాలము నేను నిరీక్షించాలి, ఇంకెంతకాలము నేను ఎదురు చూడాలి? ఎంతకాలమైన ఎదురు చూడడానికి మనం సిద్ధంగా ఉండాలి. అది నిజమైనటువంటి సంఘము, అది దేవుని సంఘం. నా బాధ దేవుడు తీరుస్తాడండి. ఎప్పుడు తీరుస్తాడు? ఏదో ఒకరోజు నా బాధ దేవుడు తీరుస్తాడు. నా కోరిక నెరవేరుస్తాడండి. నా కోరిక ఎప్పుడు నెరవేరుస్తాడు? ఏదో ఒకరోజు నా కోరిక నెరవేరుస్తాడు. అయ్యగారు, మేము ఇల్లు కట్టుకోవాలని ఉంది, మాకు ఒక గృహం కావాలి, ప్రార్థన చేయండి. అయ్యగారు, మా అబ్బాయికి ఉద్యోగం కావాలి, ప్రార్థన చేయండి. మా అమ్మాయికి సంతానం కావాలి, ప్రార్థన చేయండి. ఇలాగ రకరకాలుగా మనము ఆశలు కలిగి ఉంటాము, కోరికలు కలిగి ఉంటాము. ఈ ఆశలు కోరికలు నెరవేరాలి అంటే దేవుణ్ణి మనము వెతకాలి. దేవునికి ప్రార్థన చేసినప్పుడు సమయం వస్తుంది, ఏదో ఒక రోజు మనల్ని దేవుడు దర్శించి మన కోరిక నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ యొక్క స్థలము కొనుగోలు చేయడానికి నేను 7 సోమవారాలు ఉపవాసం ఉండి తమ్మినేడుపేట గ్రామంలో ఉన్న మందిరంలో ప్రార్థన చేశాను. మాస్టర్ గారు, 7 వారాలు గడిచాయి. ఇక్కడ ఈ స్థలము నేను కోరుకున్నట్టుగా ఇవ్వడానికి 3 years పట్టింది. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 3 సంవత్సరాలు పట్టింది. 3 సంవత్సరాలు పట్టొచ్చు, 15 సంవత్సరాలు పట్టొచ్చు, 1 సంవత్సరం పట్టొచ్చు, అడిగిన మరుసటి రోజు దేవుడు ఇవ్వచ్చు. మనం విశ్వాసంతో నమ్మకంతో కడిపెట్టినప్పుడు దేవుడు ఏదో ఒక రోజు మనల్ని గుర్తిస్తాడు. మన విశ్వాసం చొప్పున, మన నమ్మకం చొప్పున దేవుడు మనకు సహాయము అందిస్తాడు. గుర్తించే దేవుడు మన దేవుడు, చూసే దేవుడు మన దేవుడు, కనిపెట్టే దేవుడు మన దేవుడు. ఏదో ఒక రోజు దర్శిస్తాడు. 38 సంవత్సరాల నుండి పెరాలసిస్ వ్యాధితో బాధపడుతూ బెతెస్దా అనబడినటువంటి ఆ కోనేటి దగ్గరికి వచ్చి స్వస్థత పొందాలని ఎదురు చూసి
38 years అయినప్పుడు యేసుప్రభు వారు గుర్తించారు, వచ్చాడు. నువ్వు స్వస్థత పొందాలని కోరుకుంటున్నావంటే, ఎస్, నేను స్వస్థత పొందాలని కోరుకుంటున్నాను, కానీ నాకు అవకాశము లేదు. దేవుడు ఏం చేస్తాడు? నీవు కోనేట్లో దిగవలసిన పని నీకు లేదు. నీ పరుపెత్తుకొని నువ్వు వెళ్ళు, పరుగెత్తుకొని ఇంటికి వెళ్ళు అని యేసు చెప్పినప్పుడు తన కాళ్ళకు చేతులకు బలం వచ్చింది. దేవుని స్తోత్రం. కోనేట్లో దిగాడా? కోనేట్లో దిగాడా? కోనేటిలో దిగక ముందే దేవుడు తనని స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుని మనం నమ్మితే, దేవుని మనం విశ్వసిస్తే, మనము నిరీక్షిస్తే దేవుడు మన ఎడల గొప్ప కార్యాలు చేస్తాడు. గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. నమ్మకం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. ఎన్ని రోజులు ప్రభువా, నేను ఎన్ని రోజులు కనిపెట్టాలి? నాకు సంతానం కావాలి ప్రభువా, సమయం వస్తుంది ప్రభువా, అయిపోతుంది ప్రభువా, అందరూ అడుగుతున్నారు ప్రభువా, ఎప్పుడు ప్రభువా? విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు, ఏదో ఒక రోజు దర్శిస్తాడు. నా నడుము నొప్పి తగ్గడం లేదు ప్రభువా, నా బాధ నివారణ అవ్వడం లేదు ప్రభువా, ఈ వ్యాధి నన్ను అంటిపెట్టుకున్నది ప్రభువా, ఎప్పుడు ప్రభువా నాకు స్వస్థతనిస్తావు? విశ్వాసంతో ఎదురు చూసినప్పుడు ఏదో ఒక రోజు దేవుడు దర్శిస్తాడు. 38 సంవత్సరాలు దర్శించాడండి. ఆ సబ్జెక్ట్ మన బుర్రలో ఉండాలి. 38 సంవత్సరాలు ఇసిగిపోకుండా, నిరాశ పడకుండా, నిస్పృహ చెందకుండా ఎదురు చూశాడు కనుక డైరెక్ట్గా దేవుడే దగ్గరికి వచ్చి స్వస్థతనిచ్చాడు. ఆ యొక్క కోనేటిలో కూడా దిగనివ్వకుండా చేశాడు దేవుడు. అద్భుత కార్యాలంటే అవండి. నాకు ఇప్పుడే జ్ఞాపకం వచ్చింది, ఏమనుకోకండి. 10th క్లాసులో మేము 21 మంది. 10th క్లాసులో 21 మంది, ఒకే అమ్మాయి. మిగతా వాళ్ళు 20 మంది పురుషులే. 10th క్లాస్ పరీక్ష రాశాం. 10th క్లాస్ పరీక్ష రాసినప్పుడు నేను ఒక్క తెలుగే పాస్ అయ్యాను. మిగతా సబ్జెక్ట్ అన్నీ పోయాయి. ఆ తెలుగు పాస్ అయినందుకు ఎంత మురిసిపోయానో. ప్రియమైనటువంటి వారులారా, 3 సంవత్సరాలు పట్టింది నేను 10th క్లాస్ పాస్ అవ్వడానికి. పూటకు ఒక సబ్జెక్ట్ పాస్ అయ్యాను. 6 సబ్జెక్టులు 6 అర్ధ సంవత్సరాలు పట్టాయి. 6 అర్ధ సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అండి? 3 years. ప్రిన్సిపల్ గారు, ఆ 21 మందిలో ఈ చల్లా కామేశ్వరవే నెంబర్ 1 అనమాట. దేవుని స్తోత్రం. ఈ కామేశ్వరకే ఉపాధ్యాయ ఉద్యోగం వచ్చింది. నువ్వు కోనేట్లో దిగవలసిన పని లేదు, ఎక్కడి నుండి ఇటే వెళ్ళు అన్నాడు దేవుడు. మా అమ్మాయికి తక్కువ మార్కులు వచ్చాయండి, ఎక్కువ మార్కులు వచ్చి ఉంటే బాగున్నావు. నీవు నమ్మితే తక్కువ మార్కుల్లో కూడా దేవుడు నీకు ఉద్యోగం ఇస్తాడు. దేవుని స్తోత్రం. తక్కువ మార్కులు ఇక్కడ చూస్తాడు, ఇంటర్వ్యూలో పాస్ అయిపోతాం. ఎక్కువ మార్కులు వచ్చి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతే ఏం ప్రయోజనం? హలో నన్ను చూడండి, నిరాశ చెందకండి. ఆశ గల ప్రాణాలను దేవుడు తృప్తిపరుస్తాడు. ఆశ గల ప్రాణాలను దేవుడు తృప్తిపరుస్తాడు. ప్రభువా, నేను ఆశ కలిగి ఉన్నాను, నేను ఈ కోరిక కలిగి ఉన్నాను. 38 సంవత్సరాలు నిరీక్షించాడు, బాగుపడ్డాడు. నేను నిరీక్షిస్తాను ప్రభువా, నేను ఎదురు చూస్తాను ప్రభువా, నువ్వు నాకు ఇస్తావు ప్రభువా అని ఈరోజు ఈ సంఘం ఆశ కలిగి జీవించగలిగితే ఏదో ఒక రోజు నిన్ను గుర్తిస్తాడు, నీ దగ్గరకు వస్తాడు, నీతో మాట్లాడతాడు, నీ కోరిక తీరుస్తాడు. 143వ సంకీర్తన 6వ వచనం. 143వ సంకీర్తన 6వ వచనం. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది.
ఎండిపోయిన భూమి వలె, ఎండిపోయిన భూమి వలె. ఒక సహోదరి నాతో మాట్లాడుతుంది, అయ్యగారు మా పరిస్థితి ఏమీ బాగులేదు, అయ్యగారు మా పరిస్థితి ఏమీ బాగులేదు, నా కుటుంబం పరిస్థితి ఏమీ బాగులేదు, నాకేమో అనారోగ్యం, మా కుటుంబాల్లో శాంతి సమాధానము లేదు, మా కుటుంబాల్లో నెమ్మది లేదు. సరికదా అనంటే డబ్బు లేదు. ఏం లేదు? డబ్బు లేదు. ఆర్థిక సమస్య, అనారోగ్యం, అసమాధానం, ఇంట్లో ఎవరికి సమాధానం లేదు. దేనితో పోల్చాలండి ఇది? ఎండిపోయిన భూమిని. ఎండిపోయిన భూమి ఎలా ఉంటుందో ఒక్కొక్కరి జీవితాలు అలాగ ఉంటాయి, ఒక్కొక్క కుటుంబాలు అలాగ ఉంటాయి. చాలా బాధకరంగా ఉంటుంది. అయ్యా ఏమీ బాగులేదయ్యా, నా పరిస్థితులు ఏమీ బాగులేదు, నేనే కాదు నా కుటుంబ పరిస్థితులే బాగులేదు, అప్పులు బాధలు, అనారోగ్యము, అసమాధానం. ఎండిపోయినటువంటి భూమికి సాదృశ్యంగా ఉంది తన జీవితం. నేను అన్నాను, అమ్మా భయపడకమ్మా, నేను ఒక మాట అంటాను, దేవుడు ఉన్నాడు మేమున్నాం అంటాం. ధైర్యపరచడానికి అంతే. నేనెవడిని? ఆయన ఉండాలి. చల్ల కరుణకరికి నమ్మకండి, దేవుడినే నమ్మండి. కానీ నేను అంటాను, భయపడకమ్మా దేవుడు ఉన్నాడు మేమున్నాం అంటాం అంతే. ఆవిడికి ఎక్కడ లేని ఆనందం వస్తుంది. ఎండిపోయినటువంటి భూమి అంటే ఇలాంటి పరిస్థితి కుటుంబాల్లో ఉండేటప్పుడు, నీలో ఉండేటప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? చేతులు చాపి, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. నీ కొరకు ఆశపడుతున్నది. నాకు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తే ఆశగల ప్రాణాలను దేవుడు తృప్తిపరుస్తాడు. దేవునికి స్తోత్రం. కనిపెడతాడు, ఈ స్థితిని కనిపెడతాడు. ఇప్పుడు సంఘం ఏం చేయాలంటే, మీకు ఒక గది ఉంటుంది, ఏదో ఒక గది ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ఏదైనా ఉంటే వారు ఏం చేస్తారంటే, ఆ గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకోండి. తలుపులు వేసుకొని మోకరించగలిగితే మోకరించి, రెండు చేతులు పైకి చాపి, మోకరించి రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి ఇలా చూసి, ప్రభువా నా పరిస్థితి కూడా అలాంటిదే, ఎండిపోయిన భూమి వలె ఉంది. ఇదిగోనైనా నా కోరిక ఇది, నా ఆశ ఇది, నా సమస్యను నువ్వు పరిష్కారం చేయి ప్రభువా, నన్ను ఆదుకో ప్రభువా, నా పరిస్థితి గమనించి ప్రభువా, నేను దీనురాలను ప్రభువా, నేను దీనుడును ప్రభువా, నాకు సహాయము చేయమని ఆ రెండు చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని ఆకాశమందు ఆశీనుడైనటువంటి దేవుడికి ప్రార్థన చేసినప్పుడు వారి ఆశను నెరవేర్చి వారికి తృప్తి కలుగు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ పని చేయండి సంగమా. కీర్తనకారుడు అంటున్నాడు, నీ తట్టు నా చేతులు చాపుతాడు. ఇలాగనండి, ఇలాగనండి, ఇదిగో అమ్మా అమ్మ నా వైపు చూడండి, ఇలాగనండి, ప్రభువా నా చేతులు నీ తట్టు చూపుతున్నాను, నాకు సహాయం చేయండి, నా ప్రాణానికి తృప్తి ఇవ్వండి, నా ఆశను నెరవేర్చండి, నా కోరికను నెరవేర్చండి అని ప్రార్థన చేసినప్పుడు ఆశగల ప్రాణాలను దేవుడు తృప్తిపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన విని దేవుడు జవాబు ఇస్తాడు, గుర్తిస్తాడు. ఈ పాఠం ద్వారా మనం నేర్చుకున్న మొదటి మాట ఏంటి? గుర్తిస్తాడు. ఏదో ఒక రోజు నీ దగ్గరికి వచ్చి నేను గుర్తిస్తాడు. అంతవరకు నీవు దేవుని కనిపెడుతూ ఉండు, దేవుని కొరకు ప్రార్థన చేస్తూ ఉండు.
నువ్వు ఇలాగనుకో, ఏదో ఒక రోజు నా దగ్గరికి వస్తావు ప్రభువా. నీవు 38 సంవత్సరాలకి ఆయన దగ్గరికి వెళ్ళా. నాకేంటి ప్రభువా, ఇంకా తక్కువ రోజులే, కానీ నువ్వు ఆలస్యం చేయి, నువ్వు నా దగ్గరికి వస్తావు, నా ఆశను నెరవేరుస్తావు, నా కోరికను నెరవేరుస్తావు అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుడు గుర్తించే మనకు జవాబు ఇస్తాడు. నేను అనుకున్నాను 38 సంవత్సరాలకి గుర్తించాడు దేవుడు. అది నేను నేర్చుకున్న పాఠం. రెండవది చూసినప్పుడు నిరీక్షణ గలవారు ఎదురు చూసినటువంటి వారికి దేవుడు సహాయము చేస్తాడు. ఈ పాఠం ద్వారా రెండవది అంటే నిరీక్షణ కలిగి జీవించేటటువంటి వారికి. ఆ వాక్యం చదివితే 38 సంవత్సరాల 38 సంవత్సరాల ఒక సహోదరుడు వచ్చాడు. ఎక్కడ కాదులేండి, ఉద్యోగం కొరకు ప్రార్థన చేయమన్నారు. ఓ బాబు, ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తావు, నీకు ఉద్యోగం వస్తుంది. ఓకే, 1 సంవత్సరం అయింది, రాలేదు. 2 సంవత్సరాలు అయింది, ఉద్యోగము రాలేదు. 3వ సంవత్సరం రావడం మానేశారు. ఇది కాదు నిరీక్షణ అంటే. నిరీక్షణ అంటే ఇది కాదు. దీన్ని అవిశ్వాసం అంటారు, అపనమ్మకం అంటారు. ఒకసారి వాక్యం చూడండి, 38 సంవత్సరాలు నిరీక్షించాడు, కానీ ఆగలేదు. కోండిటి దగ్గరికి వెళ్ళడానికి ఆయన ఆగిపోలేదు. ఏదో ఒక రోజు నేను బాగుపడతానని ఉద్దేశం కలిగి 38 సంవత్సరాలు వెళ్ళాడు. ఈరోజు నీవు నేను ఈ సంఘం నిరీక్షణ గలవారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. నా దేవుడు నాకు సహాయము అందిస్తాడు, నా కొడుకు ఉద్యోగము ఇస్తాడు, నా కొడుకు ఉద్యోగం ఇస్తాడు, నాకు దేవుడు సంతానాన్ని ఇస్తాడు, నా ఇంట్లో సమస్యలను దేవుడు తీర్చేస్తాడు. నా పిల్లలు ఇప్పుడు బాగులేకపోయినా ఆ సమయం వచ్చేసరికి నా బిడ్డలు బాగుపడతారు, నా దేవుడు సహాయం చేస్తాడు అని నిరీక్షణ గలవారమై ఎదురు చూసే సంఘముగా ఈ సంఘం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కరుణాకర్ సంఘం అలా ఉండాలి. నిరీక్షణ కలిగి ఎదురు చూశాడు, నిరీక్షణ కలిగి ఎదురు చూశాడు 38 సంవత్సరాలు. మనము కూడా నిరీక్షణ కలిగి ఉందాం. ఏదో ఒకరోజు దేవుడు నన్ను దర్శిస్తాడు, నాకు సహాయము చేస్తాడు. ఈ లోపల నేను ప్రార్థన చేస్తాను, నిరాశ చెందను, నిస్పృహ చెందను, అవిశ్వాసములోనికి నేను వెళ్ళను అని నిర్ణయించుకొని మనం ముందుకు సాగినప్పుడు దేవుడు తప్పకుండా దేవుడు మనకు సహాయము అందిస్తాడు. మనము మాత్రము నిరీక్షణ గలవారమే ఎదురు చూడాలి. దేవుడు ఇస్తాడండి. అమ్మ ఏంటమ్మా, పాస్టర్ గారు దేవుడు నాకు ఇస్తాడు, పాస్టర్ గారు దేవుడు నాకు ఇస్తాడు, దేవుడు నా సమస్యను పరిష్కారం చేస్తాడు పాస్టర్ అనేటటువంటి విశ్వాసము నమ్మకం గలవారమై మనం వెళ్ళినప్పుడు దేవుడు తప్పనిసరిగా సహాయం అందిస్తాడు. 46వ సంకీర్తన 1వ వచనం, 46వ సంకీర్తన 1, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. 46వ సంకీర్తన 1వ వచనం, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో నమ్ముకొనదగినటువంటి సహాయకుడు. చూడండి, ఆపత్కాలములో నమ్ముకొనదగినటువంటి సహాయకుడుగా మన దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అమ్మలారా ఇలారా, మనకు సహాయం చేసేవాడు, ఆపత్కాలములో నమ్ముకొనదగినటువంటి సహాయకుడు అని మనం నమ్మి విశ్వసించాలి. ఆపదొచ్చింది, ఆపదొస్తే ఎవరు సహాయం చేస్తారు? నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఈ ఆపద నుండి దేవుడు నన్ను గట్టెక్కిస్తాడు అని మనం నిరీక్షణ కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా సహాయం అందిస్తాడు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా
ప్రాణము నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచితే. దేవునికి స్తోత్రం. నమ్మదగినటువంటి సహాయకుడు మన యేసు దేవుడు. దేవునికి స్తోత్రం. దానికి మనకు అవసరమైనటువంటిది ఏంటంటే నిరీక్షణ. ఎదురు చూడాలి, ఎదురు చూస్తూ ఉండాలి, కనిపెడుతూ ఉండాలి. ఏదో ఒక రోజు నిన్ను గుర్తిస్తాడు. దేవునికి స్తోత్రం. చివరిది నేను గమనించినటువంటిది ఏంటంటే స్వస్థత. అక్కడ ఏం రాయబడింది? స్వస్థత. స్వస్థత పొందాడు. 38 సంవత్సరాలకి ఆయన స్వస్థత పొందాడు. దేవునికి స్తోత్రం. స్వస్థత పొంది ఆయన తిరిగి ఇంటికి వెళ్ళాడు. స్వస్థత పొంది తిరిగి ఇంటికి వెళ్ళాడు. యేసుదేవుడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడండి? పాపులను రక్షించడానికి వచ్చాడు. అంతేకాదు రోగులను స్వస్థపరచడానికి వచ్చాడు అని దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనంలో వ్రాయబడింది ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం, ప్రజలలోని ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అందంతటా సంచరించెను. దేవునికి స్తోత్రం. ఎవరిని బాగు చేయడానికి? రోగులను బాగు చేయడానికి వచ్చాడు ఈ భూమి మీదకి. రోగులను బాగు చేయడానికి వచ్చాడు. స్వస్థపరిచే దేవుడు యెహోవా దేవుడు. మన సంఘంలో తమ్మినాడుపేట గ్రామంలో ఉన్న సంఘంలో సావిత్రమ్మ అనే ఒక సహోదరు ఉంది. సావిత్రమ్మ, తన పేరు సావిత్రమ్మ. మంచి భక్తిపరురాలు, సువార్తకు వస్తుంది, కుటుంబ ఆరాధనకు వస్తుంది, మందిరానికి మిస్ అవ్వదు. ఇటువంటి పరిస్థితిలో ఉన్నట్టుండి తన పళ్ళ వెంబడి బ్లడ్ రావడం మొదలైంది. పళ్ళ వెంబడి బ్లడ్ వచ్చేస్తుంది. ఆ ఇటుక పనులు చేయడానికి వెళ్తుంది. ఆ ఇటుక పనులు చేసేటువంటి వారు ఉంటారు కదా, కూలీలు ఉంటారు, వాళ్ళు చూస్తారు. ఏంటమ్మా సావిత్రమ్మ, పళ్ళంటే రక్తం వస్తుంది ఏంటి, డాక్టర్ గారు చూపించు అని అనేవాళ్ళు. ఈమె భయపడిపోయేది. పళ్ళంటే రక్తం అంటే వెంటనే ఆలోచనకు వచ్చేస్తుంది క్యాన్సర్ ఏమని, పంటి క్యాన్సర్ ఏమని ఒక ఆలోచన వచ్చేస్తుంది. బయటికి అంటారు కానీ లోపల మాత్రం అనుమానము వచ్చేస్తుంది. ఈ విధముగా ఆమె భయపడుతూ ఉండేటటువంటి పరిస్థితిలో నాకు ఫోన్ చేసి రమ్మన్నది. నేను వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత చూశాను. ఏంటమ్మా పరిస్థితి అంటే, అయ్యగారు నేను భయపడిపోతున్నా అయ్యగారు, ఏమైపోద్దాం అని. ఈ పళ్ళ వెంబడి రక్తం వచ్చేస్తుంది అయ్యగారు, ఒకలాంటి దుర్వాసన అయ్యగారు, నేను భరించలేకపోతున్నాను, ప్రార్థన చేయండి అయ్యగారు అని అన్నది. ఆమె అలాగ బాధపడుతూ 2 months అయిందట. ఎన్ని నెలలు అయింది? 2 నెలలు అయింది ఆ బాధపడుతూ. నేను అన్నాను, భయపడకమ్మా, ప్రార్థన చేద్దాం, స్వస్థపరచు దేవుడు మన యెహోవా దేవుడు అని చెప్పి ప్రార్థన చేసి నేను అన్నాను, అలానా డెంటల్ డాక్టర్ ఉన్నారు ప్రేమ్ సక్కారి, ఆయన దగ్గరికి వెళ్ళమ్మా, నేను ఫోన్ చేస్తాను అని వాళ్ళు ఎదుటే ఫోన్ చేసి ఆయన దగ్గర పంపించాను. పంపించిన తర్వాత ఆయన ట్రీట్మెంట్ అంతా చేశాడు. నాతో చెప్పాడు, పాస్టర్ గారు ఏమీ పర్వాలేదు, ఏమి అవ్వదు, తనకి ఏ రోగం లేదు అని చెప్పాడు. మందులు ఇచ్చాడు, మందులు వాడింది, ఈరోజు ఆరోగ్యవంతురాలుగా ఉంది. దేవుని స్తోత్రం. తనలో ఇక భయం లేదు. నేను అడుగుతూ ఉంటాను, సావిత్రమ్మ రక్తం కారుతుందా? అయ్యగారు లేదయ్యగారు, స్వస్థపరిచింది ఎవరు? మన దేవుడు. స్వస్థపరిచింది ఎవరు? మన దేవుడు. స్వస్థపరిచు దేవుడు. అందువల్ల ఇజ్రాయేల్ ప్రజలతో గర్వముగా చెప్తాడు, నా యేసు రాజు, స్వస్థపరచు యెహోవాను నేనే అంటాడు. మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. భయపడకండి, దిగులు పడకండి. 38 సంవత్సరాల తర్వాత స్వస్థత పొందాడు. 41వ సంకీర్తన 3వ వచనం, 41వ సంకీర్తన 3వ వచనం,
రోగశయ్య మీద యెహోవా వాణ్ణి ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచదు. రోగశయ్య అంటే అర్థం ఏంటమ్మా? ఐసీయూ ఎప్పుడైనా చూసారా? ఐసీయూ చూసారా? అదే రోగశయ్య. అటో ఇటో ఇంటికి వెళ్ళడమా, లేదంటే అటు వెళ్ళిపోవడమా. రోగముతో బాధపడే వ్యక్తి మంచం మీద ఉండడము రోగశయ్య. అలాంటప్పుడట రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచదు. రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచదు. 38 సంవత్సరాల నుండి పెరాలసిస్ వ్యాధితో బాధపడుతున్నాడు, రోగముతో ఉన్నాడు. నీవు వెళ్ళు అన్న వెంటనే దేవుని యొక్క మాటకి అంత శక్తి ఉంది. దిగ్గు లేచాడు, తన పరుపు ఎత్తుకుని తాను వెళ్ళిపోయాడు, నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఈ రోగి వచ్చాడా? యేసుక్రీస్తు వారి దగ్గరికి రోగి వచ్చాడా? రోగి దగ్గరికి యేసు ప్రభు వచ్చాడా? చెప్పాలి, చెప్పండరా. రోగి దగ్గరికే యేసు ప్రభు వారు వచ్చారు. అందువల్ల ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? గలిలయ ప్రాంతం అంతటా ఆయన సంచరిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఏ రోజు ఒక రోజు నీ దగ్గరికి కూడా వస్తాడు. ఏదో ఒక రోజు నీ దగ్గరికి వస్తాడు, నీ ఇంటికి వస్తాడు, నీ తలుపు తడతాడు. ఆయన సంచరించే దేవుడు. ఎక్కడో దగ్గర ఉండడు, తిరుగుతూ ఉంటాడు. నువ్వు కనిపెడుతూ ఉండు. ఏ రోజు ఒక రోజు నీ డోర్ టచ్ చేస్తాడు, నిన్ను ముడతాడు, నిన్ను స్వస్థత దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ పాఠములో నేను నేర్చుకున్నది ఇది. ఎంత గొప్ప పాఠముందో చూడండి. ఆ లెసన్ అలాంటిది. ఈ పాఠం ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? ఏదో రోజు నిన్ను గుర్తిస్తాడు. మనము నిరీక్షణ గలవారమై ఎదురు చూడాలి. స్వస్థపరిచే దేవుడు యెహోవా దేవుడు. తల్ల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. ఈ వాక్యము దేవుడు మన హృదయంలో ఫలింపజేయనట్లు ప్రార్థన చేసుకుందాం. నా ఆత్మలో ప్రార్థన ఉంది. ఆత్మలో ప్రార్థన కలిగిన వాళ్ళు ఒక్కరు వచ్చి ప్రార్థన చేయండి. వాక్యం నేను విన్నాను, ఈ వాక్యం కొరకు నేను ప్రార్థన చేస్తాను అని ఆత్మలో ప్రార్థన కలిగిన వాళ్ళు ఒకరు ప్రార్థన చేయండి. మిగతా వాళ్ళు తల వంచాలి, కండు ముయ్యాలి, ఎవరు బయటికి వెళ్ళకూడదు. స్తోత్రం ప్రభా, స్తోత్రము నాయన. దేవా నీకు వందనములు. గొప్ప దేవుడా, నమ్మదగిన దేవుడా, సహాయం చేసినవాడా, సహాయకరుడా తండ్రి నీకు వందనములయ్యా. అయ్యా ఈ దినము అయ్యా నీ వాక్యము ద్వారా మేము బలపడాలని, విశ్వాసంతో ఉండాలని, నిరీక్షణతో ఉండాలని ప్రభా. ఆ దినము కోనేటి దగ్గర ప్రభా ఎంత నిరీక్షణ. 38 సంవత్సరాలంటే ప్రభా మాటలు కాదు. ఒక్క క్షణము మాకు ఏ పని జరగకపోయినా మేము అయ్యా ఈ పని జరగలేదని పక్కకు తప్పుకుంటున్నాం. అటువంటి విశ్వాసం మాకు వద్దు ప్రభా. నిరీక్షణ కలిగి నా సంఘము మేము ఉండడానికి సహాయం చేయ ప్రభా. తండ్రి నీవు ఎప్పటికైనా మాకు తట్టావు. ఎప్పుడు నీ తల్లి గర్భంలో ఉండేటప్పుడే మమ్మల్ని తట్టావు. మీరు పెండముగా వేసుకున్నారు మమ్మల్ని. ఎప్పుడు నిరంతరము చూస్తూనే ఉంటారు. మాలో ఇంకా విశ్వాసము అయ్యా మా దేవుడి లేడా అనుకుంటామేమో ఒక్కొక్కసారి. అది లేకుండా నిరీక్షణగా ఉండడానికి అయ్యా నీ కన్నులు మాకు ఎప్పుడు చూస్తూనే ఉంటున్నాయి. అయ్యా నాయన ఇక మీద కూడా ప్రభా ఎప్పుడు విశ్వాసంతో మేము నీతో ఉండడానికి, నీతో ఎంబడించడానికి సహాయం చేయమని అడుగుచున్నాను దేవా. నీకు వందనములు, స్తోత్రములు ప్రభా. ఆ కోనేటి గొట్టి దగ్గర ప్రభా రోగిని మీరు స్వస్థపరిచారు ప్రభా. దిక్కును లేచి ప్రభు నాయన తండ్రి తను పరిపెత్తుకున్నప్పుడు విశ్వాసము కలిగి నేను లెగాల అని కాకుండా అయ్యా తను చెప్పాడు నేను వెళ్తున్నాను అని ప్రభా. ఆ గోని పట్టుకొని ప్రభా నాయన తను ఎలాగ వెళ్ళి ప్రభా నాయన తన ఇంటికి వెళ్ళిపోయారో ప్రభా. మా హృదయాల్లో కూడా అటువంటి రోగం ఉంది ప్రభా. ఆ రోగాన్ని ప్రభా మీరే మమ్మల్ని ప్రభా మంచి మనుషులుగా చేయమని అడుగుచున్నాము. క్రైస్తవులమని చెప్పుకుంటున్నాము కానీ మాలో విశ్వాసం లేదు. బయటికి ఎంతో మేము బతుపరులుగా కనిపిస్తున్నాము కానీ మాకు విశ్వాసం లేదు ప్రభా. నాయనా మేము గర్విస్తున్నామేమో, ఆ గర్వాన్ని తీసివేస్తున్నాను దేవా. నీకు వందనములు, స్తోత్రములు. ప్రేమగల నాయనా, దయగల తండ్రి మాలో విశ్వాసం పుట్టించండి అయ్యా నాయనా. విశ్వాసం లేని వాళ్ళము వ్యర్థులే చెప్తున్నారు మీరు తండ్రి. మాలో ప్రభా నాయన
నీతిని నిజాయితీని కూడా మాలో ఉంచండి ప్రభా. దేవా నీకు వందనములు. ముఖ్యంగా ఈ లోకంలో ఎన్ని దినములు మేము ఉంటామో మాకు తెలియదు కదా. నిన్ను వెంబడించడానికి, నిన్ను శృతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను గణపరచడానికి అయ్యా అంత గొప్ప భాగ్యం మాకు దయచేయమని అడుగుచున్నాను. మాకు మారు మనసు లేకుండా నీతోటి చూసే కళ్ళు మాకు దయచేయండి అయ్యా. అయ్యా మా బిడ్డల ప్రభా నాయన ఇంకా ఉద్యోగాలు లేక నిరీక్షణగా ఉన్నారు ప్రభా. నీ అయ్యా మా కన్నులు నీతోటి చూస్తున్నాయి, నా చేతులు మీదకు చూస్తున్నాయి ప్రభా. మా బిడ్డలకి కనికరించండి, దీవించండి అయ్యా. యవనస్తులు అయి ఉన్నారు ప్రభా, వారు తొట్టెలుకుంటా సహాయం చేయండి ప్రభా. అయ్యా నా సంఘము అయ్యా స్తంభం వలె నిలబెట్టడానికి సహాయం చేయండి అయ్యా. నా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని కూడా యవనస్తులు ప్రభా అయ్యా వారి కళ్ళు చూడని చూపులు చూడకూడదు, నీ తట్టు చూసిన చూపులే కావాలి. హట్టి భాగ్యం మీరే మాకు దయచేయమని అడుగుచున్నాను. వారికి ఉపాధి కల్పించమని అడుగుచున్నాను అయ్యా. మీ దేవుడు ఏటి చేశాడని మేము ఇతరులుగా మాట పడకూడదు ప్రభా. ఎందుకంటే మా కళ్ళు నీకే చూస్తున్నాయి, మా చేతులు మీతో మొరపెడుతున్నాయి కనుక ప్రభా మా బిడ్డలకు ప్రభా సమాధానము, శాంతి, వాళ్ళకు ఉపాధి కల్పించమని అడుగుచున్నానయ్యా. తండ్రి మేము నిరీక్షణగా ఉండడానికి మీరే సహాయం చేయండి. అల్ప విశ్వాసంగా మేము ఉండకూడదు ప్రభా. ఏ క్షణానికి ఏమి సంభవించినో మేము ఎరగము కనుక ప్రభా నీ కన్నులు నిరంతరము మా దగ్గర మాతోనే ఉండమని అడుగుతున్నాను ప్రభా. నీ దేవి సేవకులు ప్రభా ఇంకా మర్మాలు చెప్పడానికి సహాయం చేయండి. ఇంకా మేము లోతైన మర్మాలు మేము నేర్చుకోవాలి ప్రభా. నీ సన్నిధానంలో మాకు మేము తగ్గించుకునే జ్ఞానము మీరే దయచేయమని ప్రభా ఈ చిన్న ప్రార్థన నీ పాదాలు సంధి పెట్టుకోమని యేసునాథుని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ప్రార్థన చేసిన సహోదరికి వందనాలు. మనమందరం లేచి నిలబడదాం. మన దేవునికి ప్రేమపూర్వక కానుకలు అర్పణలు అర్పించుకుందాం. సూనాన్ మేష్ గారు వచ్చి ఒక స్తుతి గీతం ఆలపిస్తుండగా మన అర్పణలు మనము సమర్పించుకుందాం. ధన్యవాదాలండి. మన సంకాపురి గారికి వారి కుటుంబానికి మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ మనము నిదానముగా ధైర్యంగా ఉండాలి అని వాక్యం ద్వారా ప్రబోధించిన పాస్టర్ గారికి వందనాలు. నిజమే, మనం నిరీక్షించాలా, నిరీక్షిస్తే సమస్తం కూడా సాధ్యం. యేసు చరితం ఆదర్శము, యేసు సన్నిధి సౌభాగ్యము. యేసు చరితం ఆదర్శము, యేసు సన్నిధి సౌభాగ్యము. యేసు నామం మధురాతి మధురం, యేసు నామం మధురాతి మధురం. యేసు స్మరణం అమితానందం, యేసు స్మరణం అమితానందం. యేసు చరితం ఆదర్శము, యేసు సన్నిధి సౌభాగ్యము. సుందర చురిచిర యేసుని నామం, సుందర చురచిర యేసుని నామం. సకల ప్రభావ సలక్షణ నామం, సకల ప్రభావ సలక్షణ నామం. సాధు సుభాషణ సజ్జన నామం, సాధు సుభాషణ సజ్జన నామం. యేసుని నామం శుభకర నామం. యేసు చరితం ఆదర్శము, యేసు సన్నిధి సౌభాగ్యము. అనూహ్యమైనది యేసు ప్రభావం,
సృష్టికి మూలం ఆయన తేజం, అనూహ్యమైనది యేసు ప్రభావం. సృష్టికి మూలం ఆయన తేజం, అనంతమైనది యేసుని నామం, అజేయమైనది ముక్తి ప్రసాదం. అనంతమైనది యేసుని నామం, అజేయమైనది ముక్తి ప్రసాదం. యేసు చరితం ఆదర్శము, యేసు సన్నిధి సౌభాగ్యము. యేసు చరితం ఆదర్శము, యేసు సన్నిధి సౌభాగ్యము. యేసు నామం మధురాతి మధురం, యేసు స్మరణం అమితానందం. యేసు నామం మధురాతి మధురం, యేసు స్మరణం అమితానందం. చక్కని స్తుతి గీతం ఆలపించిన మాస్టర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకటనలు వినాలని మనం చేస్తున్నాను.